అరే ఏం చేస్తున్నా మీరు? సరే ఫ్రూట్ ఉంది కోసి అలా తింటారా? ఫ్రూట్ తింటారా? తెచ్చిస్తున్నా ఆగండి. ఇగో తీసుకోండి. షార్విక్ ఇవ్వండి. నాకు ఇయ్యరా మళ్ళా? సరిపోయినా మీకు? నాకు యువి చార్విక్ బాబాయ్ దగ్గరికి పోయి క్రిస్పీ కార్న్ చేయించుకోవడానికి అడుగుదామా? బాబాయ్ క్రిస్పీ కార్న్ చేయవా ప్లీజ్? తిందాం ప్లీజ్. క్రిస్పీ కార్న్ చేయాలా? తింటారా? తింటారా? మళ్ళీ వెయిట్ చేస్తారా? తింటాం. సరే చేస్తలే మీ గురించి. ఓకేనా? క్రిస్పీ కార్న్ చేస్తా. ఒక 10 minutes టైం పడుతుంది. చేద్దాం. ఆ ప్రాసెస్ ఏందో చూద్దాం చేసేటప్పుడు మనం. ఓకేనా? క్రిస్పీ కార్న్ ఉందా? ఉంది. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? కార్న్ బాయిల్ చేయాలి. ఓకేనా? కార్న్ చేయాలంటే ఫస్ట్ కార్న్ ఒలుచుకోవాలి ఫ్రెండ్స్. కార్న్ ఒలుచుకున్నాక ఒకసారి వాష్ చేయాలి ఫ్రెండ్స్. నార్మల్ వాష్. తర్వాత కొన్ని వాటర్ పోయాలి ఫ్రెండ్స్. దీంట్లో వాటర్ పోసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేయాలి ఫ్రెండ్స్. పసుపు కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. బాయిల్ చేయాలి. బాయిల్ చేయడానికి స్టవ్ పైన పెడుతున్నా. మినిట్స్లో అయిపోతుంది బాయిల్. క్రిస్పీ కార్న్కి అవసరమైన ఐటమ్స్ ఫ్రెండ్స్: 2 గ్రీన్ చిల్లీ, 4 గార్లిక్ తీసుకోండి, కొంచెం ఆనియన్ తీసుకోండి, కొంచెం కరివేపాకు తీసుకోండి, కొంచెం కొత్తిమీర తీసుకోండి ఫ్రెండ్స్. నేను నైస్ చాపింగ్ చేసుకోండి అన్ని ఐటమ్స్. బాబాయ్ మొత్తం కటింగ్ చేసినట్టునే అయిపోయిందా? కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కార్న్ బాయిల్ అయిందో లేదో చూద్దాం. కార్న్ బాయిల్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనం. బాబాయ్ కార్న్ బాయిల్ అయిపోయిందా? అవుతుందా? ఇంకొక 2 minutes అయితే అయిపోతుంది. కార్న్ బాయిల్ కాగానే స్టార్ట్ చేద్దాం మనం. కార్న్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కార్న్ తీసేసి వాటర్ తీసేసి కార్న్ సపరేట్ చేద్దాం. ఇందులోకి వెళ్ళి వాటర్ ఇప్పుడు మనకి ఏమైనా కావాలి కదా కొంచెం. నా దగ్గర అయితే ఇది ఉంది ప్రస్తుతానికి. దీంట్లోకి వెళ్ళి పెట్టి హాట్ వాటర్ తీసేసి కార్న్ సపరేట్ చేద్దాం. కార్న్లోకి వెళ్ళి వాటర్ సపరేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. లైట్గా కొంచెం పెప్పర్ వేయాలి ఫ్రెండ్స్ కోటింగ్కి. కొంచెం పెప్పర్ వేసినాక లైట్ మైదా వేయాలి ఫ్రెండ్స్. లైట్గా స్పూన్ వేస్తే కార్న్ స్టార్చ్ 1.5 వేయాలి సార్. కొంచెం కోటింగ్ మంచిగా రావాలి కదా క్రిస్పీగా రావడానికి. కొంచెం కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. స్టార్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కోటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కోటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐటమ్ ఎంత మంచిగా కోటింగ్ వస్తే అంత మంచిగా క్రిస్పీ వస్తుంది ఫ్రెండ్స్. కోటింగ్ చేసుకుంటుండండి మంచిగా. కిందికి మీదకి చేయి పెట్టకండి. చేయి పెడితే మళ్ళీ అతుక్కుపోతుంది. ఇట్లా కోటింగ్ ఫినిష్ అయినాక ఒకసారి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి ఫ్రెండ్స్. కొన్ని వాటర్ లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కోటింగ్ దానికి గట్టిగా అతుక్కుంటుంది ఫ్రెండ్స్. అప్పుడు క్రిస్పీగా బాగా వస్తుంది ఫ్రెండ్స్. స్ప్రింకిల్ మంచి చేసుకున్నాక మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. కోటింగ్ దేని దానికి సపరేట్ వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం కోటింగ్ అయిన ఫ్రెండ్స్. ఒక చిన్న కడాయి లాంటిది తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి ఫ్రెండ్స్. ఎందుకని కార్న్ ఫ్రై చేయడానికి. అది ఫుల్ వేడెక్కేదాకా ఆగాలి ఫ్రెండ్స్.
ఆయిల్ హీట్ అయ్యేలా కాగాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యే వరకు మా తమ్ముళ్ళు ఏం చేస్తారో చూసేసేద్దాం ఫ్రెండ్స్. వీళ్ళు టీవీ చూస్తున్నారు. బ్యాటర్ మిక్స్ అయింది ఫ్రెండ్. ఇది కోటింగ్ ఇట్లా అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ వేసిన కార్న్, ఆయిల్ కూడా హీట్ అయింది. ఇట్లా తీసుకొని కొన్ని కొన్ని వేసుకోండి ఫ్రెండ్స్. మీద ఆయిల్ పడకుండా జాగ్రత్త అవ్వండి ఫ్రెండ్స్. పూసి వేసి ఆయిల్ వేసినప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్. సపరేట్ స్ప్రింకిల్ చేసుకున్నట్టు వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. కొంచెం లో స్టీమ్లో పెట్టుకొని ఇంకొక 2 minutes పెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. క్రిస్పీ కార్న్ రెడీ అవుతుంది. దానికి కావాల్సిన స్టఫింగ్ రెడీ చేద్దాం. నెక్స్ట్ క్రిస్పీ కార్న్ రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కడాయిలో నుంచి ఒక బౌల్లో తీద్దాము, సపరేట్ చేద్దాం. ఆయిల్లోకి వెళ్ళి క్రిస్పీ కార్న్ సపరేట్ చేసినాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ తీసేసి అదే ఆయిల్లో స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. లైట్ ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ చేసుకున్నాక ఫస్ట్ కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. లైట్ ఎక్కువ ఫ్రై కానివద్దు, లైట్గా ఫ్రై వేయాలి. తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత గ్రీన్ చిల్లీ. ఇవన్నీ వేసుకొని ఒక 1 minute టాస్అప్ చేయండి. పైనకి కిందకి చేయండి. ఎక్కువ ఏగి గోల్డెన్ కలర్ వస్తే టేస్ట్ పోతుంది. ఆల్మోస్ట్ కుకింగ్ డన్ అయిపోయింది ఫ్రెండ్స్. యూట్యూబ్ రన్ అవుతుందాడా. క్రిస్పీ కార్న్ చేస్తున్నా నేను. స్టఫింగ్ రెడీ అయింది ఫ్రెండ్స్. కడాయి బంద్ చేయాలి. ఇక స్టఫింగ్ తీసుకుని దాంట్లోకి జస్ట్ స్ప్రెడ్ చేసుకోవడమే. లైట్ ఆయిల్ కొంచెం అవాయిడ్ చేయండి. కొంచెం ఆయిల్ నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి. స్టఫింగ్ వేసేసిన ఫ్రెండ్స్. కొంచెం కొరియాండర్ తీసుకొని పైనకి ఇట్లా స్ప్రెడ్ చేసుకొని స్ప్రింకిల్ లాగా. క్రిస్పీ కార్న్ ఆల్మోస్ట్ రెడీ. కొంచెం మిర్చి పౌడర్ వేసుకున్నాం పైనకి వెళ్ళి లైట్గా, బాగుంటుంది. మిర్చి పౌడర్ లైట్ కొంచెం చిల్లీ పౌడర్ వేసేసినామా. మీ అందరికి ఒక మాట చెప్పాలి ఫ్రెండ్స్. మా మేడం ఎస్ మేడం అనే కంపెనీలో జాబ్ చేస్తుంది యాజ్ ఎ బ్యూటీషియన్ లాగా. ఆమెకు తెలియదు నేను ఈ వీడియో తీస్తున్నా అని. సడన్గా వచ్చింది క్రిస్పీ కార్న్ చేస్తున్నావా అని చెప్పి. ఎలా ఉంది రాజేశ్వరి క్రిస్పీ కార్న్? వెరీ టేస్టీయా? కుట్టి తిన్నానా? చేసిన స్వీట్ కార్న్ నార్మల్ ఉందా, బాగుందా, సూపర్ ఉందా, ఎలా ఉంది? సూపర్ ఉందా? సూపరా? అని మా చిన్న చిన్న చిట్టు పిట్టుకులకి ఇయ్యరా మా యువన్ చార్విక్? యువన్ మమ్మీ ఒకసారి తినిపిస్తుంది మమ్మీ, తిను కొంచెం. సూపర్ నచ్చిందా నీకు? ఓకే పొట్టోడా తిను ప్లీజ్. ఇంకోసారి అట్లా చేయలే, ఫస్ట్ నీకే ఇస్తలే. ఇగో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఇగో లాస్ట్ వీడే మా ఇంట్లో ఇట్లనే అడుగుతారా ఫ్రెండ్స్? అగో తింటలే చూడండి ఫ్రెండ్స్, మీరనే చెప్పండి ఓకేనా? మా హస్బెండ్ చాలా బాగా చేసిండు. క్రిస్పీ కార్న్స్ ఇస్ వెరీ సూపర్.
సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ స్మాల్ ఫ్యామిలీ బిగ్ ధమాకా. థ్యాంక్ యూ. నువ్వు కూడా టేస్ట్ చేయ బాబు. వాళ్ళు చెప్తున్నా కానీ మీరు కాదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్మాల్ ఫ్యామిలీ బిగ్ ధమాకా. బిగ్ ధమాకా. ప్లీజ్ షేర్ అండ్ లైక్.